నేను ఒక లోన్ తీసుకున్నాను. ఈ నెలలో ఓ ₹1,00,000 కట్టాలి. దానికి ఒక నెక్స్ట్ నెలకు వచ్చేటప్పటికి వడ్డీ పడుతుంది. ఈ లక్షకి ₹2,000 వడ్డీ అనుకోండి. ₹1,02,000. ఇది కట్టకపోతే నెక్స్ట్ మంత్ కి 1,02,000 మీద కట్టాలి. ఇది సహజంగా వచ్చే కష్టం. ఆరోగ్యశ్రీ బకాయిలు జగన్ టైంలో ఒక 5 నెలల్లో 6 నెలల్లో బకాయిలకు సంబంధించినటువంటి పెండింగ్ ఉన్నట్టు. దాన్ని తప్పుపడుతూ నిరంతర కథనాలు. అంతకుముందు కూడా వాస్తవం మొదటి 2 ఏళ్లు సక్రమంగా నడిచింది. కరోనా తర్వాత బిల్లుల పేమెంట్ మందగించింది. దాంతో ఆసుపత్రులు ఆగ్రహించి ఆసుపత్రుల నిర్వహణలో అత్యధికులు ఏదైతే తెలుగుదేశానికి అనుకూలురు కావడం, దాంతో వీళ్ళని జగన్ కి వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేయడంలో, ఏదైతే ఆసుపత్రికి వచ్చిన పేదవాళ్ళకి జగన్ వల్ల నాశనం అయిపోతుందని చెప్పడంలో ఆయా ఆసుపత్రులు సక్సెస్ అయింది. తీరా కట్ చేస్తే అధికారంలోకి రాగానే తమ డబ్బులు తమకు ఇచ్చేస్తారు, ఇంకా రేట్లు పెంచుతారని ప్రిపేర్ అయితే ఉన్న ఆరోగ్యశ్రీ పీకేసి దాన్ని ఏదో ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పచెప్పి చేద్దాం అన్నది ఒక ప్రయత్నం. ఇన్సూరెన్స్ కంపెనీలకి నెలకు 5,000 కోట్లు కావాలి. అదే ఆరోగ్యశ్రీకి ఏదేమో 500 కోట్లు కావాలి. ఆరోగ్యశ్రీకి నెలకు 300 కోట్లు చాలు. కానీ అట్లాగా ఒక విచిత్రం. ఆ పేరుతో తగ్గించినా పర్లేదు అన్నటువంటి రూట్ లో ఒకవైపు ఆలోచిస్తున్నారు. మరొకవైపు వీళ్ళు ఆరోగ్యశ్రీ డబ్బులు కట్టలేదు. ఆ ఇంపాక్ట్ ఇప్పటిదాకా ఇదే ముక్క ఎవరన్నా అంటే అంగీకరించిన వాళ్ళు ఇప్పుడు ఓటులోనే రాసుకొచ్చారు. బకాయిలు గట్టెక్కేది ఎలా? ఎన్టీఆర్ వైద్య సేవలు వెంటాడుతున్న కష్టాలు, ట్రస్టుకు రుణాలు ఇవ్వలేమన్న బ్యాంకులు, నెట్వర్క్ ఆసుపత్రుల బకాయిలు చెల్లింపు 3,000 కోట్ల రుణం కోరిన అధికారులు, 2 సార్లు బ్యాంకర్లతో భేటీ, షూరిటీ లేకపోవడంతో బ్యాంకర్ల నిరాకరణ, ఆస్తి ఆదాయం హామీ తనఖా మీద ప్రశ్నలు. వాస్తవానికి ఆసుపత్రి బకాయిలు 2,400 కోట్లే. జగన్ ప్రభుత్వంలో 600 కోట్లు బదలాయింపు, రుణం భారమంటున్న నిపుణులు. ఆసుపత్రిలో మాట్లాడుకుని వాయిదాలు చెల్లించాలని సూచన. ఎందుకంటే ఇప్పుడు ఒక ఆసుపత్రి వాళ్ళకి 3 కోట్లు ఇవ్వాలంటే బాబు మేము మీకు నెల నెల ఇస్తాం ఒక 20 లక్షలు అని చెప్పి చెప్పబోతున్నారు. అది అసలు సంగతి.